హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎంతో మంది హీరోలు ఉండొచ్చు ఈ దేశంలో, ముఖ్యంగా తెలుగులో కూడా. బట్ పవన్ కళ్యాణ్ గారి ఆరా వేరు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక పూనకాలు తెప్పించే సినిమా స్టోరీ లీక్ అయింది. లీక్ అవడం అంటే లీక్ ఏం కాదులేండి, బట్ సినిమా గురించి అప్డేట్ వచ్చిందని చెప్తా. అదేం సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారు వకంతం వంశీ అనేటువంటి రైటర్, డైరెక్టర్. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అనేటువంటి సినిమాని డైరెక్ట్ చేశారు. ఒక పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్కి హ్యాంగర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేటువంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని అల్లు అర్జున్ గారితో చేపించారు. ఇంకా బాగా కరెక్ట్గా చెప్పాలంటే పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి, జూనియర్ ఎన్టీఆర్ గారి హీరోగా వచ్చినటువంటి టెంపర్ సినిమా. అసలు నిజంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు ఎన్నైనా ఉండొచ్చు, బట్ దానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలాంటిది. అలాంటి క్యారెక్టర్స్ ఇచ్చేటువంటి వకంతం వంశీ గారు ఈ సినిమాకి రైటర్గా పనిచేస్తున్నారు. ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని పవన్ కళ్యాణ్ గారి కోసం సిద్ధం చేశారట. సురేందర్ రెడ్డి గారు డైరెక్ట్ చేయబోతున్నారు. సురేందర్ రెడ్డి గారి కిక్ కావచ్చు, రేసుగురం కావచ్చు, అంతకు తర్వాత వచ్చినటువంటి సైరా నరసింహారెడ్డి కావచ్చు, ధృవ సినిమాలు లాంటి సినిమాలు కావచ్చు. ఎందుకంటే ఒక క్లాస్, ఒక హాలీవుడ్ రేంజ్లో చూపించేటువంటి స్క్రీన్ ప్లే ఆయన సొంతం అని చెప్పచ్చు. అలాగే వీళ్ళిద్దరితో పాటు ప్రొడ్యూసర్గా జనసేన పార్టీకి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి రామ్ తాళ్ళూరి గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా. పవన్ కళ్యాణ్ గారి కోసం ఇలాంటి క్యారెక్టర్ కాదట. చెప్పాలంటే ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా హీరో కూడా అలాంటి క్యారెక్టరే చేయలేదట. అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ సినిమాకి సంబంధించి ఆ స్టోరీ విన్న తర్వాత ఏమన్నా చేంజెస్ చేద్దామా సార్, ఇలాంటి క్యారెక్టర్ ఉంది, ఏమన్నా చేంజెస్ చేద్దామంటే అస్సలు వద్దు, యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసేద్దాం. అంత బాగా నచ్చిందట పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పటి వరకు ఓజీ చూసాం. ఓజీలో సుజిత్ చేసినటువంటి డైరెక్షన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని చూపించినటువంటి విధానం కావచ్చు, అసలు ఒక రేంజ్లో ఉంటుంది. అదొక అరాచకం అని చెప్పాలి. అసలు నిజంగా చెప్పాలంటే థియేటర్లు దానికే తగలబడిపోతాయిరా బాబు అనుకున్నాం. కానీ దానికి 10 రెట్లు ఉంటుందని మన రామ్ తాళ్ళూరి గారు మొన్న ఒక రోజు మాట్లాడినప్పుడు చెప్పారు. ఆయన ఇంకా ఆలోచించండి, అసలు టెంపర్ లాగా ఒక క్యారెక్టర్ కావచ్చు, లేదంటే ఎవరు అల్లు అర్జున్ గారి సినిమా నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాకి సంబంధించినటువంటి స్టోరీ కావచ్చు, అలాంటి క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారిని పెడితే ఎలా ఉంటుంది. పైగా ఈ సినిమా అన్నదమ్ముల మధ్య జరిగేటువంటి స్టోరీ అట. ఒక మాఫియా బ్యాక్ డ్రాప్లో జరిగేటువంటి స్టోరీ అంటున్నారు. అసలు ఓజీకి 100 రెట్లు ఒక రేంజ్లో హై వోల్టేజ్ సినిమా అంటున్నారు. చాలా ఉన్నాయట. అంతేకాదు ఈ సినిమాని రేపు 19వ తారీఖే ప్రారంభిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతికి జనవరి 12వ తారీఖు 2027న ఫిక్స్ చేసేసుకుని, లాక్ చేసుకుని సినిమా షూటింగ్ కూడా చాలా ఫాస్ట్గా చేయడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా డేట్స్ కూడా తీసుకున్నారట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాల మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. ఒక రేంజ్లో రాజకీయాల్లో ఆడుకుంటున్నారని చెప్పాలి. ఆ తర్వాత ఇప్పటికే ఆయన సినిమాలు ఓజీ అయిపోయింది, హరిహర వీరమల్లు అయిపోయింది. లాస్ట్ ఇయరే 2 సినిమాలు ఇచ్చారు. ఈ ఇయర్లో రేపు మార్చి 26వ తారీఖున ఉస్తాద్ భగత్ సింగ్ ఇస్తున్నారు. ఆ సినిమా ఇంకొక అరాచకం అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం ఇప్పటికే అన్ని సిద్ధం చేసి దానికి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేస్తారట. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ మాత్రమే ఒక రేంజ్లో ఉంటుందంట. అసలు చెప్పటం కూడా కాదు, అది గ్లిమ్స్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ చేసినప్పుడు అర్థం అవుతుందట పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని. ఇప్పటికే దాని మీద ఆ లుక్స్ టెస్ట్ కోసమే పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా కొంచెం ట్రిమ్ చేసి, కొంచెం మాసి గెడ్డంతో కావచ్చు, కొంచెం షార్ట్ హెయిర్తో ఒక మంచి లుక్స్ టెస్ట్ చేస్తున్నారట. ఫిక్స్ అవగానే రేపు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారట. రేపు మార్చి 19వ తారీఖున ముహూర్తం స్టార్ట్ చేసి ఇంకా రెగ్యులర్ షూటింగ్ సంక్రాంతికి ఇంకా పండగంటే పండగే, మామూలు పండగ కాదు. నిజంగా చెప్తున్నాను కదా, ఓజీలో మనం థియేటర్లకు వెళ్ళి ఎలా పూనకాలు తెచ్చుకున్నామో ఇంకా మళ్ళీ సిద్ధమైపోండి. జనవరికి సంక్రాంతికి, అది కూడా 12వ తారీఖు మంగళవారం వచ్చిందంట. ఆ ఆంజనేయ స్వామి పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇష్టమో తెలుసు. అలాగే ఆ వీక్ మొత్తం ఇంకా పండగ అంటే పండగ, అరాచకం అంటే అరాచకం అని చెప్పాలి. ఆ రేంజ్లో ఉంటుందట క్యారెక్టర్. అయితే సిద్ధమవ్వండి అబ్బాయిలు, ఇంకా మామూలుగా ఉండదు. వకంతం వంశీ గారు, సురేందర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో ఆ సంక్రాంతికి ఆ సినిమా పడితే రికార్డులో మోత ఎలా ఉంటుందో ఇంకా ఊహించుకోవటం కూడా కష్టమే. ఆ రేంజ్లో ఉంటుంది.